అందరూ బాగున్నారు కదా? నేను చాలా 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 బాగున్నానండి. ఈ రోజు నేను బ్రెడ్ శాండ్విచ్ చేశాను అనమాట. దాంట్లోకి ఆలు కర్రీ చేశాను. అది కొంచెం మిగిలింది. సో దాన్ని నేను బ్రెడ్ బోండా చేస్తాను. ఈ ఆలు కర్రీలో ఏమేమి ఎలా చేశారు అనేది మీరు లాంగ్ వీడియోలో చూస్తే అర్థమవుద్ది. ఒకవేళ ఎడిటింగ్ లో కానీ నీట్ గా వస్తే కనుక అది కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను లేండి, బాధపడబాకండి. ఇది వచ్చి బ్రెడ్ స్లైస్లు శాండ్విచ్ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అంటే మామూలు బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు అండి. ఎడ్జెస్ అయితే కట్ చేసేస్తున్నాను. అయిపోయి ఇలా ఇది దీంట్లో పెట్టి ఇలా అమ్మా అలా కాదు, ఎలా అంటే మీకు చూపిస్తాను రండి బ్రెడ్ బోండా ఎలా వెయ్యాలి అనేది. ఇలా నీళ్ళల్లో ఇలా ఇలా తడిపేసేసి వెంటనే తీసేసి నీళ్లు ఒత్తేయాలి. బాగా ఒత్తేసిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలాగా బాల్స్ ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని డీప్ ఫ్రై చేసేయడం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసాము అంటే బ్రెడ్ బోండా రెడీ. చూసారుగా, 2 నిమిషాల్లో బ్రెడ్ బోండా రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనము కటింగ్ చేసామా, చేసి తిన్నామా, సాసులో వేసుకున్నామా, అట్టే తిన్నామా, గ్రీన్ చట్నీతో తిన్నావా, సాస్లో తిన్నావా, గ్రీన్ చట్నీతో తిన్నావా, లేదు అంత ఆలస్యం చేయలేము లటక్కన మింగామా అనేది మన ఇష్టం అనమాట. బ్రెడ్ బోండా అయితే ఇది.